వీరమాచినేని గారని తీసుకొచ్చారు. ఏంటి మీ ఫేవరెట్ గురువునా? అంటే ఆయన్ని రాంగ్ అని ఎక్కడ చెప్పగలం అసలు? ఆయన ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఐ నో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఆయన కీటోస్ విల్ వర్క్ డయాబెటీస్కి. యాక్చువల్గా మన బాడీ మొత్తము ఇన్ఫ్లమేషన్ వచ్చేది కార్బ్స్ వల్లే. డెఫినెట్లీ. బట్ మనం తినకుండా ఉండలేము అంతే. ఆయన తినకుండా ఉండండి అని బహిరంగంగా గట్టిగా చెప్తున్నారు, విచ్ పీపుల్ కాంట్ యాక్సెప్ట్. కార్బ్స్ లేకపోయినా మనం బతకచ్చు, బట్ కార్బ్స్ అలవాటైన బాడీ కాబట్టి బతకలేం. అంతే. ఈవెన్చువల్లీ మనం అలవాటు చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ఇప్పుడు నా డైట్లో హెల్దీయా, ఆయన డైట్ హెల్దీ అంటే ఆయన డైట్ వల్ల షుగర్లు రావు, బీపీలు రావు. ఇప్పుడు నేను అన్నం చెప్పకుండా ఉండను, అన్నం కావాలి. అన్నం లవర్స్ ఎక్కువ ఉన్నాం. నాకు కూడా రైస్ అంటే చాలా ఇష్టం. రైస్ ఇస్ స్టేపుల్ ఫుడ్ ఫర్ ఇండియా, అది అందరికీ తెలుసు. సో రైస్ తింటాం ఏమంత మంచిదేం కాదు. బట్ మనం చిన్నప్పటి నుంచి అలా పెరిగాం కాబట్టి, బాడీకి అలవాటైంది కాబట్టి మనం తినకుండా ఉండలేం కాబట్టి మనం ఉంటున్నాం.